ఉన్న వాళ్ళు ఎంటర్టైనర్స్కి అవార్డు ఇవ్వాలి అంటే ఉన్న వాళ్ళు గ్రేటెస్ట్ ఎంటర్టైనర్ ఎవరు 10 మందిలో? యాక్చువల్గా ఉంటే మీరు అవ్వదురు, మీరు వచ్చేసారు కాబట్టి ఇంక 10 మందిలో అడుగుతున్నాం అంతే. ఇంకెవరు అంటే అవినాష్, రోహిణి, తేజ, వీళ్ళ ముగ్గురే కనబడుతున్నారు అక్కడ. మీరుండుంటే అవినాష్ అన్న మీ కాంబినేషన్ అదిరిపోతుందని నేను నిజంగా గట్స్ ఫీలింగ్. చూసారో లేదో 24/7లో నేను వెళ్ళినప్పుడు సరే ఫస్ట్ అవినాష్ని వీళ్ళందరినీ పలకరించేసాను ఫస్ట్ రాగానే. వీడు అది కూడా గమనించాడు, అందరూ రాగానే వచ్చి ఒకసారి మీద పడిపోయారు. అంత లవ్ అనమాట, అందరూ అంత మంచి ఫ్రెండ్సే. అండ్ వీళ్ళు ఎవ్వరు నాకు తెలియదు. ఒక తేజ అంతకుముందు ఏదో కొంచెం పరిచయం కూడా అంటే జస్ట్ ఒక ఫోన్ కాల్ అట్లా మాట్లాడారు. అయితే వీళ్ళని కూడా పలకరించాను చక్కగా. అవినాష్ నాకు మామూలుగా చూసేప్పుడు చాలా పెద్దగా కనిపిస్తాడు స్క్రీన్లో, చాలా పెద్దగా కనిపిస్తారండి మీరు అన్నా. నేను తర్వాత చెప్దాం అనుకుని నీకు దాటేసా యాక్చువల్గా. ఏంటి నా జోకులు ఏమన్నా మీరు గట్టిగా ఎక్కువ విన్నారా అన్న అడుగుదాం అనుకున్నా. ఎందుకు అని అడుగుతాడేమో మరి కడుపు నొప్పి ఎందుకు వచ్చింది మీకు ఈ మధ్య అని అడుగుంటే బాగుంటుంది. ఫైనల్కి అందరినీ పిలుస్తారు కదా, అడిగేలోపు దాటేశారు అనమాట. మీరు కడుపు నొప్పి తెప్పించాలి కానీ కడుపు నొప్పి తెప్పించుకోవడం ఏంటండి అని చెప్దాం అనుకుని అది వెళ్ళాను, కానీ అది వెళ్ళిపోయింది దాంట్లో. అన్న ఫైనల్కి ఎపిసోడ్లు ఇది అడగాలన్నా ప్రోమోలో ఉండాలి ఖచ్చితంగా అడుగుతా. అదొకటి. తర్వాత సరే మాట్లాడుకొని పైకి వెళ్ళాం, సింహాసనం మీద కూర్చునే ముందు అది ఎట్లాగో ఉండేదే అన్న మీ ఫస్ట్ మీ టైప్లో 2 జోకులు చెప్పండి, మిస్ అవుతున్నాం అని చెప్పి అవినాష్, రోహిణి వాళ్ళే స్టార్ట్ చేశారు. 2 జోకులు చెప్పండి అంటే అందరూ మీరు 2 జోకులు చెప్పండి అంటే ఎప్పుడు నేను చెప్పేదే ఇప్పుడు అంతా అవినాషే మంచి కామెడీ చేస్తున్నాడు కదా, ఇంకా మళ్ళీ నేను ఎందుకు, అందుకని మీకు ఇప్పటిదాకా తెలియని నా రియల్ స్టోరీ మీకు చెప్తాను అని చెప్పి స్టార్ట్ చేశారు. అవునా సరే అని చెప్పి అందరూ వింటుంటే నేను చెప్పుకొచ్చాను. నేను పుట్టింది కాకినాడ, అక్కడ కోనసీమలో ఒక కొబ్బరి చెట్టు ఉండేది. ఆ కొబ్బరి చెట్టుకి కాసిన ఫస్ట్ కొబ్బరికాయని కొట్టి దాని నీళ్ళు అందరూ కూడా ప్రసాదంలా తాగుతారు ప్రతి సంవత్సరం. తాగేసి ఆ కొబ్బరి కూడా తీసుకొని అందరికీ ప్రసాదంలా పనిచేసి ఆఖరికి ఆ కొబ్బరి చిప్పలో ఉన్న పీచు కూడా గిన్నెలు తోగడానికి కంప్లీట్గా వాడేసి ఆ ఫస్ట్ కాపులో వచ్చిన కొబ్బరికాయని కంప్లీట్గా వాడేస్తారు, సంపూర్ణ ఉపయోగిస్తారనమాట దాన్ని, కంప్లీట్ యూటిలైజేషన్. ఇదే నా రియల్ స్టోరీ అని చెప్పాను నేను. అంటే అందరు కాసేపు ఇట్లాగే నువ్వు చూసినట్టు చూశారు. అది రాలా, ఎడిటింగ్లో పోయింది. బట్ 24/7లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దొరుకుతుంది. నేను ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళిపోయింటుంది 24/7 ఉండదు, నేను పంపిస్తాను నీకు. థ్యాంక్ఫుల్లీ దాంట్లో రికార్డింగ్ ఉండింది. ఇదే నా రియల్ స్టోరీ అన్నాను. అందరికీ ఒక సెకండ్ అర్థం, తర్వాత మెల్లగా నా రియల్ స్టోరీ అంటే కొబ్బరికాయ స్టోరీ. नारियल हिंदी में नारियल में कोकोनट है, माइंड दबांगे मेरे को అందరూ కూడా చూసి బాగా ఇది మేము అడిగా మాకు ఇట్టే కావాలంటే ఒక 24/7లో మిస్ అయింది, ఇంకా మిస్ అయింది ఒకటి చెప్తా. ఆ తర్వాత వెంటనే అది జోకులు చెప్పేస్తున్నా అని చెప్పి బిగ్ బాస్ శేఖర్ భాష మీరు నిర్మోహమాటంగా నిర్భయంగా 2 వ్యక్తులను నామినేట్ చేసి వాళ్ళ తల మీద పగలగొట్టాడు. అంటే నేను అప్పటికి 7:30 అయింది టైం, రాత్రి. అయితే బిగ్ బాస్ ఇప్పుడు రాత్రి అయింది కదా పగలెట్ట కొడతాను నన్ను. వచ్చేసాడు శేఖర్ భాష ఈజ్ బ్యాక్, శేఖర్ భాష 2.0 ఈజ్ బ్యాక్ అనుకున్నారు. అది అయిపోయింది. ఇంకా మీరు చూడడానికి కొంచెం మంచి విషయాలు చెప్తారు. కన్వర్జేషన్ నడుస్తుంది. ఈ పానిపట్ టాస్క్ గురించి మాట్లాడుతున్నా. నువ్వు అలా చేసి ఉండాలి, ఇలా చేసి ఉండాలి, ప్రధానికి ఏడుస్తావు కదా యష్మి అంటే ఉంటే ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ తప్పు చేసిందంటే దొరికిపోయిందంటే ఏడుపు వచ్చేస్తుంది, సమాధానం లేకపోతే ఏడుపు వచ్చేస్తుంది. మరి దాన్ని మంచి వెపన్గా వాడుతున్నావు. అలా కాకుండా ఈ పానిపట్ టాస్క్లో నీళ్ళు పోతున్నాయి నీకు అలా ఏడుపు వచ్చేస్తుంది కదా. మూత తీసి ట్రర్రని ఏడ్చేసాను కదా, ట్యాంకులు నిండిపోతాయి కదా నీ ఏడుపుకి. అది ఎందుకు చేయలేదు నువ్వు అడిగా. నెక్స్ట్ టైం చేస్తానండి. అంటే ఇలాంటి జోక్స్ అనేది ఆర్ఆర్ ఎఫెక్ట్లతో ఉంటే చిక్కుపోద్ది. పంపిస్తా. అది రికార్డ్ అయిందో లేదో చూడాలి. ఓకే, ఇదొకటి. తర్వాత ఈ మధ్య నువ్వు బాగా రూడ్ అయిపోయావు ప్రేరణ. నోటి దూల ఎక్కువైపోయి, నోటి దూల వల్లే మొత్తం పాడైపోతావు. అంతా బాగా ఆడుతున్నావు, చక్కగా ఉంది, స్పాంటేనియస్ అన్నీ బాగున్నాయి. పంచపక్ష పరమాణాలు పెట్టి కరెక్ట్గా తినడానికి ఇచ్చే ముందు
అని ఉమ్మేస్తే దాని మీద ఎలా ఉంటుందో నీ ఆట మొత్తం అన్ని చక్కగా ఆడుతున్నావు, ఆట తెగించి ఆడుతున్నావు, అంత క్యూట్గా అంతే చేస్తున్నావు, కానీ నోటి దోల వల్ల థూ అన్నట్టు అయిపోయింది అని చెప్పా. అని ఇంకోటి కూడా చెప్పా, ఈ టాస్క్లో సరే తనంటే అది చేసేది, నీళ్ళు పోతున్నాయి ఈ చేత్తో ఆ చేత్తో ఆపుతున్నారు, అలా కాకుండా నీళ్ళు పోయేటప్పుడు నోరు తెచ్చి నోట్లో పట్టుకోవచ్చు కదా, వాడు నింపుకొని తర్వాత ఓ అని చెప్పి దాంట్లో ఉమ్మేయచ్చు. ఇప్పుడు అది ఎవడన్నా తాగుతాడా? తాగడు కదా. కాదు కాదు బిగ్ బాస్ అదే ఇప్పుడు చెప్పకూడదు, కానీ మగాడైతే వేరేలా ఉంటుందిలే అని చెప్పి తాగేసి కింద నుంచి మళ్ళీ అదే అది వేరే అక్కర్లే కానీ, బట్ ఇదైతే పట్టుకొని అవును అది రావడానికి చాలా టైం పడుతుంది. అవును ఆ లోపల గేమ్ కూడా అయిపోద్ది. ఇదైతే మేడం పట్టుకోవడం పడేయడం సూపర్ కదా. దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది నీకని చెప్పా. ప్రేరణకి నోటు దూలు ఎక్కువైంది కదా, నోట్లో నీళ్ళు ఉన్నప్పుడు నువ్వు బూతులు తెట్టలేవు, దానివల్ల కూడా నీకు మంచి జరుగుతుంది. తెలిసి ఇలాంటి జోక్ చెప్పినప్పుడు నోట్లో నీళ్ళు ఉంటే బయటకు వచ్చేది. ఇది ఒకటి చెప్పా. తర్వాత గౌతమ్ గురించి కూడా చెప్పా. అన్నా బస్తా టాస్క్లో నేను లేనని ఏదో అన్నాడు మాటలు. ఎందుకు లేవంటే ఆల్రెడీ నువ్వే గౌతము, మళ్ళీ ఇంకో గౌతమ్ ఎందుకని పెట్టలేదన్నా. గౌతమ్ బ్యాగ్ ఇది కూడా రాలా. తర్వాత ఇన్ని చెప్పారు మీరు. మరి శేఖర్ భాష వెళ్తే ఆడు పడతానే ఉంటుంది. అదే నేను చెప్తున్నా, ఒక ఈ షార్ట్ స్టింట్లో నేను పడి ఉంటే నేను ఎలిమినేషన్ బయటకు వచ్చినప్పుడు నాకు అర్థమైంది. నాకు చాలా క్లియర్ కట్గా ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, అక్కడ మిస్ అయింది ఇక్కడ మిస్ అయింది అని కాకుండా బిగ్ బాస్కి ఏం కావాలి, ఓన్లీ ఫైర్. అవును, పూలొద్దు అంతే. హాట్గా కొట్టుకోవడాలు, పొట్టు డ్రెస్సులు. నేను అప్పుడప్పుడు మధ్యలో అంత సీరియస్గా నామినేషన్ జరుగుతుంటే ఇక్కడ ఒకటి చెప్తా అని చెప్పేసి ఆట విడుపు. అంటే కొట్టుకోవాల్సిన వాళ్ళు కూడా మీ జోకేసి మంటలు తగ్గిస్తున్నా అని చెప్పి మిమ్మల్ని బయటికి పంపించడానికి కూడా అదొక కారణం అయ్యిండొచ్చేమో. అన్నీ ఉండాలి. ఇప్పుడు మన పంచపక్ష పర్వణాలు పెట్టినప్పుడు గులాబ్ జాము ఉండాలి, పులిహార ఉండాలి, అన్నీ ఉండాలి, మిరపకాయ బజ్జీ కూడా ఉండాలి, అంతే. సో అది ఇప్పుడు ఉన్న బిగ్ బాస్లో టాప్ 10లో టాప్ 3 చెప్పండి. మొన్నటిదాకా ఉన్న టాప్ 3 మొత్తం చూసిన తర్వాత మారింది. టాప్ 1 అయితే నేను ఇప్పుడు గౌతమ్కి ఇస్తాను. ఓకే. తర్వాత నిఖిల్, తర్వాత విష్ణుప్రియ. మీరు ఇంతకుముందు హౌస్ నుంచి బయటకు వచ్చేసాక ఎవరవుతారు అంటే ఒక 5 పేర్లు చెప్పారు. దానికి దీనికి మారిందా? మారింది. నేను టాప్ 1 నబీల్ అని చెప్పాను. అవును, నబీల్ ఎక్కడో కొంత ఈ మొహమాటం ఏదైతే ఉందో దీనివల్ల అక్కడ మెహబూబ్ దగ్గర తర్వాత కూడా కొంత సేఫ్ గేమ్, డైరెక్ట్గా మొహం మీద ఫలానా ఫ్యాక్టమ్ అని చెప్తే జనాల్లో ఏదర్ నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు, కానీ యూ షుడ్ హ్యావ్ గట్స్ టు కాల్ ఎ స్పేడ్. అలా దమ్ముతో మాట్లాడినప్పుడు ఒక జనాల్లో కొంతమంది నెగిటివ్ అవ్వచ్చు, కానీ ఆ హీరోయిజం వస్తుంది.